రండి జగన్ గారు వస్తానండి. ఇక్కడ ఉసిరి చెట్టు పూజ చేసుకుంటారండి, అది తెచ్చుకున్నారా? కార్తీక మాసం చాలు బాగుంది. గోవిందాయ నమః. తాగండి చెగడు. అయ్యాక 2 బట్ట. ఓం శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దశయకారకా సర్వతీర్థానావాహ్య. ఓం గణాధ్యక్ష 3 సార్లు. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. దండం పెట్టుకొని కొట్టు. అడిదిప్పు కొట్టు, అడిదిప్పు కొట్టు. ఈ చోట ఉండాలి. అంతే అంతే. నువ్వు కూడా నీళ్ళు పట్టే, నీళ్ళు పట్టు. మొత్తం బాగానే అడిదిప్పు. అది వెరీ గుడ్. కుర్రోడుగా కేక పుట్టిస్తున్నాడు. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఓం ఇలా ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదహాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. యజమాన ఆయుష్యేధో దదాతి. సంతస్య సర్వమంగళాని భవంతు. పార్వతీవతే. హర హర మహాదేవ్ 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 దయానిదే. భవాని వన్మాంతర కృపాని చ తాని తాని ప్రదర్శనంతి ప్రదర్శన పదే పదే. పాపోహం పాప కర్మ హుం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయా దేవా శరణ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అంటే నీ మనసులో ఏమనుకుంటే అది. పార్వతీ పరమేశ్వర మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మహాగణపతి కటాక్ష సిద్ధిరస్తు. ఆరోగ్య ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. తదాస్తు. సమస్త సమస్త పాపశేఖరం శ్రీ మహాగణపతి పార్వతీ పరమేశ్వర. రాజాధిరాజా మహారాజా. అది వాళ్ళు మొత్తంలో దేని మీదైనా ఆశ ఉండిద్ది. డబ్బు ఎంత ఇచ్చినా వద్దంటారు. ఏది వాటర్ అయినా ఏదైనా కానీ, ఒక గోల్డ్ అనేదైనా ఏదైనా కానీ వద్దనరు. ఒక ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి మన కడుపు నిండితే చాలు. కడుపు నిండినంత బట్టికి తినగలుగుతాం, కానీ అంతకు మించి తినలేము. తీసుకున్నా మనం తీసుకోలేము. అది సో కదా, అందుకని చెప్పేసి హ్యాండ్ పంప్ దగ్గరకు వచ్చేసి మనం వాటర్ తీసుకెళ్లాల్సి వస్తుంది. సో వీడియో కొంచెం స్టేబుల్గా ఉండదు ఏమనుకోబాకండి, ఎందుకంటే వాటర్ తీసుకెళ్తాను, తప్పదు కదా. మన 300 రూపాయల పని మనిషి చాలా కష్టపడతాడు ఆడి ఇరగదీసి. ఇప్పుడు తెలిసిద్ది మన పని మనిషి పనవడో కాదో. ఫైర్ చేయబోతున్నాడు కాబట్టి. చూసారా, ఇంకా సింగిల్ స్టిక్లో ఫైర్ అయిపోయింది అంటే. పతయే నమః. ఇప్పుడు నూనె చూసారా, ఈ పని మనిషి 300 ఇచ్చినా కానీ బాగా పని చేస్తున్నాడు. ఓన్లీ 300 మాత్రమే. 300 మాత్రమే.
ఆరోగ్యకరమైన ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన జీడిపప్పు వేసుకుందాం. ఫైబరు, పొటాషియం, ఖనిజాలు పుష్కలంగా కలిగిన కిస్మిస్ వేసుకుందాం. బాంబినో వర్మిసెల్లి, ప్రిపరేషన్ ఇప్పుడు డైరీ స్వీట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని మంచి ఎనర్జీనిచ్చే పాలు పాయసంలో నెంబర్ 1. ఇలాచి షుగర్, నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకుందాం. ఫ్రైడ్ సేమియా, ఫ్రైడ్ డ్రై ఫ్రూట్స్, చిన్న అయిపోయింది. చక్కగా ప్యాకింగ్ చేసి వచ్చితే చక్కగా అయిపోయింది. ఓకే అని కూడా రామాలి.
ఏడుండా నువ్వు ముందు వీడియో సార్ రికార్డ్ చేసి ముందు వీడియో షేర్ చేయి లేకపోతే గైడ్ అయ్యి వీడియోస్ వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు చేసింది పాయసంబు ఓహో నాకే ముందు పాయసం సూపర్. పాలు, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు అన్నీ సమపాళ్ళలో చక్కగా పడ్డాయి. చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ఇటువంటి పాయసం చాలా రోజులైంది నేను తిని, మళ్ళీ ఈరోజు తింటున్నా. ఈ పాయసం చాలా చాలా బాగుంది. దీంట్లో వేయవలసిన జీడిపప్పు కానీ, కిస్మిస్ కానీ, షుగర్ కానీ చాలా కరెక్ట్గా పడ్డాయి. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటిది తినలేదు. మా ఇంట్లో కూడా ఈ విధంగా ఎప్పుడు చేయలేదు. ఇది పాయసం అయితే హ్యూజ్ అమౌంట్లో అయినా కానీ కరెక్ట్గా కుదిరింది. కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయి కరెక్ట్గా టేస్ట్ వచ్చింది. మరి ముఖ్యంగా ఈ పాయసం చేయడానికి కారణం మన రోడ్ సైడ్ పీపుల్ ఇలాంటివన్నీ తినడానికి ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఈ సమ్మర్లో చక్కగా పాయసం తింటే చలవ కాబట్టి చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ పాయసం తినడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికైనా హెల్త్ బెనిఫిట్స్ అయినా దేనికైనా బాగుండిద్ది. అందుకనే ఈ మా యొక్క ప్రయత్నం. ఈ పాయసం చాలా బాగుంది, రుచిగా ఉంది. జీవితంలో ఎప్పుడూ తినలేదు. ఓకే, ఈ పాయసము చక్కగా ఉందండి, బాగా రుచిగా ఉంది. ఓకే ఓకే ఏంటి ఓకే ఓకే నాకు అవసరం రెండు పట్టుకో సేమ్ పేపర్ చేసినా చేసుకున్నాం మనం ఎడితే ఏంటి ఒకసారి అయ్యి తెలుసా సేమియాలు సేమియాలు కావు గుడ్డు గుడ్డు ఏంటి గుడ్డు సేమియాలు సేమియా పాయసం ఏంటి బిర్యానీ